రైతు సోదరులకు నమస్తే అన్న. మా ఏరియాలో వర్షంతో పాటు గాలి కూడా ఎక్కువ వీచడం వల్ల అరటి చెట్లు చాలా కింద పడిపోయినాయి. అంటే మనం చూస్తూ ఉంటాం, వీడియోలు ఈ మధ్య కాలంలో పెడతా ఉన్నారు. అంటే పర్సనల్గా నన్ను అడుగుతున్నారు, అన్న నువ్వు వీడియోలు పెట్టలేదు ఏందన్నా మీ తోటలో కింద పడలేదు అని చెప్పేసి. చూడండి ఇదంతా మనతోటే పన్నది. మనం ఇంతకుముందు ఆల్రెడీ మనము మధ్యకారదును అరటి నాటుతున్నామని చెప్పేసి, ఇవి మనం ఒక 1000-1200 దగ్గర నాటినాము దగ్గర దగ్గర. వాటిలో ఒక 200 చెట్లు అయితే కింద పడినాయి. మనవి కూడా ఉండేటి ఇట్లా ఉన్నాయి. ఇవి కూడా మరి ఇప్పుడు నుంచి ఇంకా గాలులు వర్షాలు ఉంటాయి కాబట్టి నమ్మకం లేదు. సో ఇవి మనము ఏం పెట్టాలో అర్థం కాక అరటి మొక్కలు అందుబాటులో ఉండడం వల్ల అరటి అయితే నాటినాము. అంటే మనం ఏదో నాటడం వల్ల ఇట్లా పడిపోవడం వల్ల గవర్నమెంట్ నుంచి మనకి ఏదో డబ్బులు వస్తాయి, మనం బాగుపడిపోతామని కాదు, జస్ట్ నాటినామంతే. అయితే నువ్వు ఎందుకు నా వీడియో పెట్టేదని చెప్పి చాలామంది అడిగినారు. వీడియో పెట్టడం వల్ల ఉపయోగం ఏముందన్న చెప్పండి. అంటే ఇప్పుడు నేను గత 10 సంవత్సరాల నుంచి మామూలుగా చూస్తూ ఉన్నాం, అరటి చెట్లు కింద పడుతున్నాయి, గవర్నమెంట్ వాళ్ళు వచ్చి రాసుకొని ఇన్ని పడిపోయినాయి అని చెప్పేసి పాస్బుక్ జిరాక్స్ 2 ఫోటోలు ఆధార్ కార్డు ఇప్పించుకొని పోతున్నారు. దానివల్ల ఉపయోగం ఏంది అంటే వచ్చిన ఆఫీసర్లను కూడా మేము అడుగుతున్నాం, 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఏం డబ్బులు రాలేదు, ఇవి రాసుకొని పోవడం వల్ల ఏం డబ్బులు వస్తుంది, అయినా ఉపయోగం ఎందుకు రాసుకోవడం అని అడుగుతుంటే, అంటే మా డ్యూటీ మేము చేయాలి కాబట్టి చేస్తున్నాము, రాసుకుంటున్నాం అని చెప్తున్నారు. సో నేనైతే వచ్చారు కానీ మా ఊర్లోకి ఎటువంటి పాస్బుక్ జిరాక్స్ ఇవ్వలేదు, ఎటువంటి ఆధార్ కార్డు ఇవ్వలేదు, ఫోటోలు ఏమీ ఇవ్వలేదు. ఎందుకంటే చూస్తూ ఉన్నాం ఎప్పుడు రాంది ఇప్పుడు మనకి ఎందుకు వచ్చాదని చెప్పేసి. సో చూడండి చాలామంది నాలాంటి రైతులు చాలామంది ఇప్పుడు గెలేసే టైం ఇది. మామూలుగా అయితే గెలేసే టైం అంటే నా తొలి చెట్టు 2 చెట్టు వేరే వాళ్ళవి, అలాగే తొలి చెట్టు నా ఇంకా గెల కూడా వేయలేదు. బాగా పెద్ద పెద్ద గెలలు మన లింగాల మండలంలో చూసుకుంటే చాలా కింద పడ్డాయి, మన పులివెందుల మండలంలో కావచ్చు చాలా కింద పడ్డాయి. చాలామంది రైతులు నావిన ఏదో 1000-1200, కొంతమంది అయితే 5000, 6000 ఉన్న చెట్లు కూడా మొత్తం ఒక్క చెట్టు కూడా లేకుండా కింద పడిపోయినాయి. సో నేను చూసిన చాలా బాధ కలిగింది. కానీ మన గవర్నమెంట్ నుంచి ఎటువంటి కనీసం పెట్టుబడి కూడా రాదు. మనం చాలా రోజుల నుంచి చూస్తున్నాం, ఇప్పుడనే కాదు. సో చూడండి ఆ రోజు మనకు వడగండ్లు కూడా పడినాయి వర్షంతో పాటు. అక్కడక్కడ ఇక్కడ చూడండి మచ్చలు ఉన్నాయి, పన్నాయి నాయి కూడా. కానీ వీడియో పెట్టబుద్ధి కాక నేను వీడియో పెట్టలేదు. నాకు అందరూ అడుగుతున్నారు ఏం నీ పర్లేదని అడుగుతున్నారని ఒక ఉద్దేశంతో అయితే ఇప్పుడైతే వీడియో పెడుతున్నాం. ఓకేనా. సో ఏది ఏమైనా కూడా మనకు మళ్ళీ నేను చెప్పేది అంటే మనకి ఎవ్వరు ఎప్పుడు ఎక్కడ సహాయపడరు. రైతు అనేవాడు ఏదో మన అదృష్టం బాగుండి పంట పండినప్పుడు అంతో ఎంతో రేటు ఉంటే డబ్బులు సంపాదించుకోవాలి తప్ప, ఒకవేళ రేటు ఉన్నా కూడా ఏదో ఒకటి ఇట్లా గాలి కావచ్చు, వాన కావచ్చు, వడగండ్లు కావచ్చు, లేకపోతే ఉన్నటువంటి మార్కెట్ డౌన్ కావచ్చు, ఎన్నో రకాలు ఉంటాయి. మనకు డబ్బు చేతికి వచ్చినంత వరకు ఏది నమ్మకం లేదు. కాబట్టి ఏ రైతు అయినా కూడా బాధపడడం తప్ప ఏం చేయలేరు. ఒకరిని నమ్ముకొని ఇప్పుడు పంట పెట్టద్దండి. అంటే మన అదృష్టం బాగుంటే మనకు డబ్బులు వచ్చాయి, లేకపోతే లేదు. సో ఎవరో ఏదో ఇస్తారు, ఎవరో వచ్చి ఏదో చేస్తారని చెప్పి ఎవరు ఏది చేయదండి. ఒకరిని నమ్ముకొని వ్యవసాయం మాత్రం చేయొద్దండి. మనకు అదృష్టం ఉంటేనే వచ్చా, లేకపోతే లేదు. ఇది మాత్రమే చెప్పగలను నేను. అంటే ఈ వీడియో ఎవరిని తక్కువ చేయాలని కాదు, ఎవరిని ఎక్కువ చేయాలని కాదు. దయచేసి అర్థం చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ. నెక్స్ట్ మంచి రైతు బిడ్డతో మళ్ళీ కలుద్దాం. నేను మీ పిల్లల హరి. జై రైతు బిడ్డ. మీ ఏరియాలో కానీ ఇట్లా కింద పడి ఉంటే మీరు ఎంత నష్టపోయి ఉంటే కన్నా జస్ట్ తెలియపరచడం తప్ప మనం ఏం చేయలేము. నేను కూడా అందరూ అడుగుతుంటే జస్ట్ తెలియపరచన్నా. ఓకే, థ్యాంక్ యూ. బాయ్.